లేవ్యాకాండము లెవిటికస్. లేవీలు అంటే యాజకులు, యాజకుల కోసం రాసిన పుస్తకం కాబట్టి దీన్ని లేవ్యాకాండం అని పిలుస్తారు. అండ్ దిస్ ఇస్ థర్డ్ బుక్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ ద ఆథర్ ఈస్ మోసెస్ అండ్ ద టాపిక్ ఈస్ పరిశుద్ధత, ప్యూరిటీ. అండ్ ద టైమ్ written is 1445 to 1405 BC and the main verse is chapter 20-26 and the main word is పరిశుద్ధత. It was written almost 74 times. And here you see Jesus as పాప పరిహారార్థ బలియాగము, మన ప్రధాన యాజకుడు. And the number of chapters are 27 and the number of verses are 859. And the main characters are Moshe, Ahronu, Nadabu, Abihalu, and the main keywords are shown in the figure. There are total 5 key themes: holiness of God, sacrifice and atonement, priesthood and mediation, purity and cleanliness, and finally love and moral living. To the storyline of Leviticus 1-7 chapter tells about దేవునికి మనం ఇవ్వాల్సిన 5 అర్పణలు: దహన బలి, ధాన్యము, శాంతి, పాపము, అపరాధము. సో ఇవన్నీ కూడా న్యూ టెస్ట్మెంట్లో యేసుప్రభువు వారు మన కోసం సిలువ చేసిన సాక్రిఫైస్ని సూచిస్తూ ఉంటాయి. తర్వాత 8-10 అధ్యాయాల్లో అహరోను అతని కుమారులు పవిత్ర ఆచారాల ద్వారా నియమించబడ్డము, యాజకుల కింద మధ్యవర్తుల కింద మారడము. నెక్స్ట్ అహరోను కుమారులైన నాదాబు, అబిహాలు అనధికారంగా అగ్నికి అర్పించడం మరియు చంపబడడం మనం చూస్తాం. దీన్ని బట్టి దేవునికి ఎంత పవిత్రతగా ఉండాలి, ఎంత విధేయత కలిగి ఉండాలో మనం అర్థం చేసుకుందాం. 11-15 అధ్యాయాలు మనం చూసినట్లయితే ఫుడ్ విషయంలోనూ, పరిశుద్ధత విషయంలోనూ, వ్యాధుల విషయంలోనూ దేవుడు కొన్ని నియమాలు ఏర్పరచడం మనం చూస్తుంటాం. వాటిని ఆచరించడం ద్వారా మన ఆధ్యాత్మిక శుద్ధి కలగడము, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకుంటాం. 16-17 అధ్యాయాలు మనం చూసినట్లయితే బలులు ఏ విధంగా అర్పించాలి, అర్పించేటప్పుడు ఏ విధమైన వస్త్రాలు ధరించాలి, అట్ ద సేమ్ టైం ప్రతి యానిమల్ సాక్రిఫైస్ బ్లడ్ని కూడా టబర్నకల్ తీసుకురావడం కానీ, ఆ ఆల్టర్ చుట్టూ బ్లడ్ని స్ప్రింకిల్ చేయడం కానీ, ఇట్లా కొన్ని కండిషన్స్ కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం చూస్తూ ఉంటాం. యాజకులు ఏ విధంగా చేయాలన్న విషయాన్ని. అట్ ద సేమ్ టైం అపోజింగ్ ఆఫ్ ఐడల్ వర్షిప్, అట్ ద సేమ్ టైం మిక్స్డ్ మ్యారేజెస్ని కూడా అపోజ్ చేయడం మనం చూస్తాం. 18-22 అధ్యాయాల్లో మన రోజువారీ పనుల్లో ఎలా న్యాయంగా ఉండాలి, నీతిగా ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి, అండ్ సోషల్ జస్టిస్ విషయంలో కావచ్చు, రిలేషన్షిప్ విషయంలో కావచ్చు, యాజకుల నియమాల విషయంలో కావచ్చు, ఏ విధంగా నడుచుకోవాలి అండ్ ప్రతి విషయంలో కూడా దేవుడు ఏర్పరచుకున్న జనాంగం కింద మనం నడుచుకోవాలని సూచిస్తూ ఉంటాయి. 23-27 అధ్యాయాలు మనం చూసినట్లయితే ఇట్ విల్ బి ఆల్ అబౌట్ ఫెస్టివల్స్. పస్కా పండుగ గురించి కావచ్చు, విశ్రాంతి సంవత్సరం గురించి కావచ్చు, 50వ సంవత్సరం గురించి కావచ్చు, మనం ఎలా పరిశుద్ధంగా ఆచరించాలి, ఎట్లా మనం రెస్ట్ తీసుకోవాలి, ఎలా విమోచన పొందాలని గురించి ఉంటుంది. లెవిటికస్ ఈజ్ ఆల్ అబౌట్ వర్షిప్, సాక్రిఫైస్, లిటర్జీ, సెరమనీ, ఇన్స్ట్రక్షన్స్, వార్నింగ్, అబ్జర్వేషన్స్, హోలీ డేస్ అండ్ మెనీ మోర్ థింగ్స్. And this is for Leviticus. If you want to add something to this, comment down below. And now sharing the word of God is a part of ministry. Now share this reel to all your friends.